హే గైస్, కుబేరా హియర్, నిశాంత్ హియర్, వెల్కమ్ బ్యాక్. తెలుసు కదా ఇంత ముందు సిక్కిం వీడియోస్ లో చెప్పిన ఈజ్ మై బ్రదర్ సన్, మా అన్న కొడుకు. సో మా ఒక నిమిషం. సో హీఈస్ నాట్ ఇన్ అ బెటర్ మూడ్ టుడే బికాస్ పొద్దున్నే లేపినాము అని. సో ఇంతకీ దిస్ వీడియో ఇస్ ఆల్ అబౌట్ ఆఫ్ కోర్స్ ట్రావెల్. యాక్చువల్గా అయితే ఈ సీజన్లో మొత్తం బైకింగ్ వీడియోస్ రావాలి. అన్ఫార్చునేట్లీ ఐ కుడెంట్ డూ ఇట్, బట్ వెరీ సూన్ ఒక రైడ్ అనుకుంటున్నా. ఎక్కడికి అనేది కూడా తెలియదు, బట్ వెరీ సూన్ వీ గోనా డూ అ రైడ్. అండ్ సో మన ఛానల్లో ఫర్ ద ఫస్ట్ టైం నా ఫ్యామిలీ ట్రావెల్ వీడియో పెట్టబోతున్నా. సో వీఆర్ గోయింగ్ టు తిరుపతి. ఇట్స్ అ 3 to 4 day ట్రిప్ అండ్ ఐ విల్ ట్రై టు ఫినిష్ ఆఫ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ టు వన్ వ్లాగ్. అండ్ యా, కీప్ వాచింగ్. హలో, ఏడికి పోతూనే ఉన్నావు? మేము వద్దా? మేము వద్దా? వద్దా మేము? నువ్వు మిక్కుగాడు కూడా వద్దా? వద్దా? యాక్చువల్గా వీని హెయిర్కి మస్తు మంది ఫ్యాన్స్ ఉన్నారు. మొత్తం కర్లీ హెయిర్ కదా. సో తిరుపతి పోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీని పుట్టెంటుకలు తీయడానికి. డోంట్ నో మళ్ళీ ఇట్లా వస్తాయో లేవో, జుట్టు చూడాలి. అండ్ టైమ్ ఈజ్ ఆల్మోస్ట్ 7. వెదర్ అయితే ఆసమ్ ఉంది. లెట్స్ స్టార్ట్ అవుదామా? బై స్టార్ట్ అవుదామా? స్టార్ట్. లెట్స్ స్టార్ట్. వచ్చిన అసత్య ప్రచారాన్ని కొరకాలనా? కొరుకుతా కొరకాలనా? సో ఫ్రమ్ హైదరాబాద్ వి వెంట్ టు మహానంది అండ్ అక్కడ దర్శనం తొందరగా అయిపోయింది. అండ్ హ్యావింగ్ లంచ్, లేట్ లంచ్ బేసికలీ ఎట్ ఆళ్ళగడ్డ. ప్రాబబ్లీ తిరుపతిలో మా హోటల్ రీచ్ కావడానికి 8 to 9 అవుతుండొచ్చు మేబీ. ఒంటిమిట్ట టెంపుల్. అండ్ నాకు ఈ టెంపుల్ ఎంత ఇష్టం అంటే వెన్ ఎవర్ ఐ పాస్ త్రూ దిస్ రూట్ ఐ మేక్ ష్యూర్ దట్ ఐ కమ్ టు దిస్ టెంపుల్. ఎందుకంటే లైక్ ఆల్మోస్ట్ లైక్ 13th century టెంపుల్. లుక్ ఎట్ ది ఆర్కిటెక్చర్ బిహైండ్ మీ, ఫెంటాస్టిక్. somehow this place went unnoticed for years together, but in recent time కొంచెం పాపులారిటీ గెయిన్ చేసింది. ఐ హోప్ దిస్ కంటిన్యూస్. అండ్ ఇప్పుడు ఏదైతే ఫ్రీ స్టైల్గా తిరగవచ్చు టెంపుల్లో, ఫ్యూచర్లో కూడా అట్లనే తిరగవచ్చు అని అనుకుంటున్నాం. లెట్స్ హోప్ సో. Okay, checked into the room and again going out for dinner. లైట్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ టైప్లో చేద్దామని చెప్పి. సో తినేసి పండుకొని టుమారో మార్నింగ్ తిరుమల. మోయ్ ఏమైంది? నీ జుట్టు ఏమైంది? ఎక్కడ పోయింది నీ జుట్టు? అయ్యో,
అరే నీ ఫ్యాన్స్ చూసి ఏమనుకుంటారు తెలుసా? నీ ఫ్యాన్స్ ఏమైపోవాలి? యాక్చువల్గా వీని చెప్పినా కదా, వీని జుట్టుకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ మాకు కూడా కొంచెం కొత్తగా ఉంది వీని చూడడానికి కదా. చిల్లెగ్గి ఏమైంది? తీయొద్దా? నేను వీడియో తీయొద్దా? వీడియో తీయొద్దంట. ఏమైంది రా? వీడియో తీయొద్దా నేను? అయ్యో ఎంత మంచిగా ఉంటారా నీ చుట్టూ. చలో డన్ విత్ దర్శన్ ఇన్ దిస్ అవతార్ అండ్ హెడింగ్ బ్యాక్ టు రూమ్ నౌ. నిన్న చాలా అంటే చాలా మంచిగా దర్శనం అయింది అండ్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ బికాజ్ యూనో ఎంతసేపు లైన్లో నిలబడ్డా, ఎంతసేపు క్యూ కాంప్లెక్స్లో ఉన్నా, కాలు నొస్తున్నా సరే, ద మూమెంట్ యూ ఎంటర్ ద టెంపుల్ ఖతం, యూ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నాకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి ఇట్లా ఎంటర్ కాగానే మొత్తం మళ్ళీ క్రాస్ ఓవర్ అయ్యే వరకు మొత్తం విజన్ ఉండే మస్తు అనిపించింది అసలు. యూజువల్లీ నాకు ఇట్లా హెవీ క్రౌడెడ్ ప్లేసెస్, టెంపుల్స్, ఇట్లాంటి జనాలు ఎక్కువ ఉంటే ఇష్టం ఉండదు. బట్ తిరుమల ఈజ్ అన్ ఎగ్జామ్షన్. ఎందుకో తెలియదు, అది ఇంత జనాలు ఉన్న వైబ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది అండ్ ఐ జస్ట్ లవ్ ఇట్. అండ్ యా, టైం వచ్చి ఆల్మోస్ట్ 8 అవుతుంది అండ్ లుక్ ఎట్ ద వెదర్. 8 లాగా ఉందా అసలు, కంప్లీట్లీ ఫాగ్డ్ అప్ అండ్ వెదర్ అయితే ప్లెజెంట్గా ఉంది. అండ్ యా, నిన్న లంచ్ అండ్ డిన్నర్ మొత్తం అన్నదానంలోనే చేసిన. సాంబార్ అయితే కిల్లర్ ఉండే భయ్, కిల్లర్ అంటే కిల్లర్. అండ్ ఇట్స్ రియలీ అ మ్యాజిక్ తెలుసు అసలు. అంతమంది వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ 10 to 15 minutes. ఇట్స్ రియలీ అ మ్యాజిక్. యా, సో ఇక్కడ నుంచి వీఆర్ ప్లానింగ్ టు గో టు శ్రీకాళహస్తి. I'll update you. ఓకే, సో శ్రీకాళహస్తి పోయిండే, మంచిగా దర్శనం అయింది. అండ్ ఆఫ్టర్ దాట్ వి వెంట్ టు కాణిపాకం, అక్కడ కూడా సాలిడ్ దర్శనం అయింది. బట్ ఈ ఎంటైర్ ట్రిప్లో ది బెస్ట్ రోడ్ అంటే మాత్రం డెఫినెట్లీ తిరుపతి టు కాళేశ్వరం అంటున్నాను నేను, చూడు కాణిపాకం. సో ఈ రోడ్ అయితే మక్కన ఉంది. అంటే దిస్ కనెక్ట్స్ తిరుపతి టు బెంగళూరు ప్రాపర్. యూ కెన్ సే ఇట్స్ అన్ ఎక్స్ప్రెస్ లెవెల్ హైవే, 6-lane హైవే, మస్తు ఉంది. అండ్ అబోవ్ ఆల్ ఆ రోడ్ మీద పోతే బ్యూటీ మాత్రం అమేజింగ్ ఉంది తెలుసా. గ్రీనరీ, మౌంటైన్స్ ఎవ్రీవేర్, సాలిడ్, సూపర్ సాలిడ్. ఐ లైక్ ఇట్. నిన్న నైట్ తిరుపతిలో స్టే చేసి ఉండే అండ్ ఎర్లీ మార్నింగ్ స్టార్టింగ్ టువర్డ్స్ హైదరాబాద్. అండ్ ఆన్ ద వే ఇంకొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కవర్ చేద్దాం అనేది ప్లాన్. ఐ డోంట్ నో కవర్ చేయగలుగుతామా లేదా అనేది మాకున్న టైంలో. ఒకటి ఏమనిపించింది తెలుసా, బెంగళూరు టు తిరుపతి రోడ్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది, 6-lane రోడ్డు. అదే హైదరాబాద్ టు తిరుపతి కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకొంచెం రోడ్ బెటర్ ఉంటే బాగుంటుండే. కడప వరకు బాగుంది కానీ పోస్ట్ కడప టు తిరుపతి డిసప్పాయింటెడ్. So from Tirupati we came directly to Yaganti
యాగంటి టెంపుల్ అండ్ ఫస్ట్ టైం నేను ఈ టెంపుల్కి రావడం మాత్రం. హర్డ్ అ లాట్ అబౌట్ ఇట్, 15th century టెంపుల్ అని. లెట్స్ సీ, ఐఎమ్ ఎక్సైటెడ్. I'm in love with this temple. Fantastic. కోతులు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి బేసికల్లీ. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. సూపర్ లైక్ ఇట్. 15th century టెంపుల్ అండ్ యా, డెఫినెట్లీ వర్త్ విజిటింగ్ హియర్. అండ్ ఆల్సో డన్ విత్ జోగులాంబ టెంపుల్. నాకు తెలిసి ఇన్ని టెంపుల్స్ ఒక్క ట్రిప్లో నేను ఎప్పుడు తిరగలేదు మా ఫ్యామిలీతో. ఫస్ట్ టైం దిస్ ఈస్ హ్యాపెనింగ్. రీచ్డ్ హోమ్ అండ్ టైం వచ్చి నాకు 1:30 అవుతుంది. అండ్ ఇట్ వాజ్ అ గుడ్ ట్రిప్, ఐ కెన్ సే దాట్. అండ్ మా వాళ్ళతో చాలా 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 రోజుల తర్వాత ఇంత టైం స్పెండ్ చేసిన, లైక్ యూనో ఆన్ ద రోడ్, ఐ మీన్ రోడ్ ట్రిప్లా. ఇట్ ఫెల్ట్ రియలీ గుడ్. అంటే ఇన్ని రోజులు సోలో ట్రావెల్ చేసి 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 ఇంత లాంగ్ స్పాన్ తర్వాత ఫ్యామిలీ ట్రావెల్ చేసినందుకు డిఫరెంట్ ఫీల్ ఉంది, ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. సో యా, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. Catch you guys in the next one.